మనము డంబుల్ రోయింగ్ అంటాము. నెక్స్ట్ వన్, ఈ డంబుల్ రోయింగ్లో మనము ఎలాంటిదైనా సరే ఫ్లాట్ బెంచ్ ఎనీ బెంచ్ మీద మనము చేసుకోవచ్చు మనము. ఓకేనా, వన్ లెగ్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, బ్యాక్ ఒక లెగ్ పెట్టాలి దూరము, కానీ నీ బెండ్ చేయదు, కింద ఉన్న లెగ్ నీ బెండ్ చేయదు, ఇక్కడ హ్యాండ్ పట్టుకున్న కాడ ఇక్కడ ఎల్బో కూడా బెండ్ చేయదు. ఓన్లీ ఫర్ డైరెక్ట్గా మనం ఇట్లా వీ షేప్లో పైకి చూసుకుంటూ బాడీ కింద డౌన్ చేసి ఓన్లీ ఫర్ ఇక్కడ వరకు చెస్ట్ వరకు తీసుకొచ్చి మనం డౌన్ చేసి కొంచెం ఫ్రంట్ అని మళ్ళీ బ్యాక్ అని తీసుకోవాలి అంతే. ఓకే, మూవ్ చేయి. ఎస్, ఓన్లీ వన్ సైడ్ మసిల్ మీద వెయిట్ వస్తుంది అనమాట. ఒక హ్యాండ్తో మనము ఎన్ని చేస్తామో మళ్ళీ సేమ్ హ్యాండ్ మళ్ళీ సేమ్ అని సైడ్ చేంజ్ చేసుకొని మనం చేయాలి. మళ్ళీ లేపు కొంచెం మంచిగా పైకి లేపు. ఎస్, అట్లా మా టోటల్ వన్ సైడ్ మజిల్ మీద వెయిట్ వస్తుంది అనమాట. వీ షేప్ మీద, వీ షేప్ ఐటమ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ ఐటమ్ చేయాలి, వెయిట్ బాగా వస్తుంది. పొజిషన్ సేమ్. ఎస్, ముందు కూడా అంతే, బస్ ముందు చూసి దించి బాడీ కింద దించి, ఇంకా అంటే ఈ బాడీ దించాలి కింద మంచిగా అట్లా వయసు బెండ్ కాకుండా. ఎస్, దించు. ఎస్, అట్లా చేతి పైకి లేపు, పైకి లేపు, కింద మంచిగా. ఎస్, అట్లా. నెక్స్ట్ వన్, దీన్ని మనము టీ బార్ అంటాం. టీ బార్, ఈ టీ బార్ కూడా మనము కరెక్ట్గా పొజిషన్ చూన్ చేయాలి. ఒకవేళ ఎవరికైనా బ్యాక్ పెయిన్ లాంటిది ఏమైనా ఉందనుకోండి, ఉంటేది చేతు. ఒకవేళ ఖచ్చితంగా చేస్తాను అనుకున్న వాళ్ళు, ఏమైనా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకునే భయం ఉన్నవాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే నడుముకు మీరు ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి. బెల్ట్ పెట్టుకొని మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇది పొజిషన్ కరెక్ట్ తీసుకొని చేయాలి. మీరు రాంగ్ పొజిషన్ చేశారనుకోండి బ్యాక్ మీద వెయిట్ వస్తుంది. అంటే L1, L2, L3, 4, 5 దాని మీద వెయిట్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా నీ బెండ్ చేయాలి. ఫస్ట్ నీ బెండ్ చేయండి, అట్లా నీ బెండ్ చేసి క్యాచ్ చేసుకొని కంపల్సరీ నీ బెండ్ చేసి వెనకకి ఇట్లా కూర్చోవాలి. మన సీట్ వెనక కూర్చోండి, హెడ్ పైకి లేపి ఓన్లీ కరెక్ట్ పొజిషన్ చేయాలి. ఈ నీ బెండ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ నీ బెండ్ చేస్తే మనకు స్పైనల్ మీద వెయిట్ పడది. కాబట్టి ఈ నీ బెండ్ కాకుండా మనం కరెక్ట్ పోస్చర్తో చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కరెక్ట్గా లాటరల్ మజిల్ మీద వెయిట్ వస్తుంది. చేయండి ఒకసారి. ఎస్, చేయి మంచిగా కింద కొలిపెటేషన్. ఎస్, అట్లా. ఓకే, లాట్ పుల్లాన్స్, లాట్ సంబంధించిందే డీకొండితనం. ఇదొక మనకు వెరైటీ ఉంటుంది ఇది. కానీ ఎందుకంటే మనకు చాలా మంచిగా వెయిట్ వస్తుంది. లోయర్ కాడికి వెళ్ళి ప్లస్ అయితే అప్పర్ వీ షేప్ కాడికి వెళ్ళి మంచి వెయిట్ వస్తుంది. బ్యాక్ కటింగ్ కూడా చూడండి కరెక్ట్గా ఇట్లా మన ముఖాల మీద వజ్రాసనం లెక్క కూర్చోవాలి. కూర్చొని బెండ్ అయ్యి హెడప్ ఒకటి కరెక్ట్ చెస్ట్ కాడికి, ఇంకా లేపండి తల అంతేనా, బస్ అంతే. ఓకే, మనం లేవకుండా ఇక్కడ పొజిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకొని కూడా వాళ్ళతో చేయించు. వెయిట్ ఎంత సేమ్ మూమెంట్ స్టార్ట్. పోనీ చేతి మంచిగా ముందుకు వెళ్ళండి, స్ట్రైట్గా ముందుకు కొనువాలా, ముందుకు వెళ్ళి వాళ్ళ వస్తుంది. ఓకే, అట్లా చూడండి కరెక్ట్గా వెయిట్ వస్తుంది. మనకి దీని మీద షోల్డర్ డెల్టాయిడ్ మజిల్ మీద కూడా వెయిట్ వస్తుంది. మంచిగా కటింగ్ కూడా మంచిగా వస్తుంది, బ్యాక్ కటింగ్. ప్రతి ఐటమ్ ఖచ్చితంగా 4 సెట్ చేయాలి. మనకు ఇది కూడా ఒక వీ షేప్ ఐటమ్. ఇది మనకు వీకొండి ఉంటుంది, ఇట్లా వీకొండి. ఈ వీకొండిని మన డౌన్ పట్టుకొని కరెక్ట్గా మన చెస్ట్ మీదకి రావాలి. కరెక్ట్గా పైకి పోయినప్పుడు చేతులు మొత్తం ఫ్రీ వదిలిపెడితే మనకి ఇక్కడ వీ షేప్ మీద కరెక్ట్గా వెయిట్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, कमान स्टार्ट। यस, ये होने के बाद थोड़ा सामने जाना, बॉडी ऐसा पीछे आना है, सब बॉडी मूवमेंट स्लो अल्लू ऐसा किंदకి इसको। यस, మంచి మనకు లోయర్ వి షేప్ మీద మంచి వెయిట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది।
వాళ్ళకి ఎంత వెయిట్ వస్తుందో తీసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ కొట్టవచ్చు, ఏం కాదు. మనకి ఇప్పుడు ఇది కూడా మనకు టీ బార్ లాంటి మరి ఇది ఒక వెరైటీ స్టైల్ అనమాట. మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీలలో మనకు అక్కడ ఉన్నటువంటి జిమ్లో ఉన్నటువంటి మీకు వర్కౌట్ మిషన్స్ ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ అన్నీ ఒకటే రోజు మనం చేయరాదు. కాబట్టి అందులో నుంచి మనము ఒక వారంలో 2 times వస్తుంది వీ షేపు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం డివైడ్ చేయాలి వర్కౌట్ అనమాట. అంటే ఒకసారి టీ బార్ వేసుకోవడానికి ఇది ఒక స్ట్రేట్ రాడుతూ కూడా టీ బార్ లెక్కనే చేసుకోవచ్చు. కాబట్టి మనము అన్ని స్టైల్ చూపిస్తూ ఉన్నాను. మీరేం చేయాలి అందులో అండి, మీరు ఒక ఏవి మీకు అక్కడ జిమ్లో కూడా కొన్ని విలేజ్ల డిస్ట్రిక్ట్లలో చిన్న చిన్న జిమ్లు ఉంటాయి, సిటీలో ఉన్న అనుకో పెద్ద జిమ్లు ఉంటాయి. అందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు తక్కువ ఐటమ్ ఉన్నది కాడ మనం ఏం చేయాలంటే ఏది ఉన్నా మన రాడ్తో డిఫరెంట్ స్టైల్తో మనము చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది ఈజీగా వస్తుంది. ఇది ఎవరైనా ఎక్కడైనా కూడా ఇట్లా గోడకు బ్యాక్ సైడ్ పెట్టుకుని ఎక్కడైనా మనం చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా? సేమ్ పొజిషన్, నీ బెండ్, చేతిని పట్టుకోండి ఇట్లా బస్ అంతే. ఓకే, సేమ్. ఓకే, అప్, ఎస్. అట్లా మనం ఖచ్చితంగా నీ బెండ్ చేయాలి. నీ బెండ్ చేయకుండా చేయొద్దు. అది స్లో చేయాలి. అప్పుడే కానీ వర్కౌట్ చేసేటప్పుడు ఫాస్ట్ వర్కౌట్ చేయొద్దు. మనము ఫాస్ట్ చేస్తే మన జాయింట్ మీద వెయిట్ వస్తుంది. స్లో చేస్తే కరెక్ట్గా మనము ఏ మజిల్ అనుకుంటామో అదే మజిల్ మీద వెయిట్ మనకు వచ్చేటట్టు చూసుకోవాలి. మీది కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. వీ షేప్ చేస్తున్నాం, వీ షేప్ మీద వెయిట్ వస్తుందా లేదా.